శ్రీకృష్ణుని సహాయాన్ని కోరి ద్వారక చేరుకున్న దుర్యోధనుణ్ణి అర్జునుణ్ణి పరీక్షించాలనుకున్న శ్రీకృష్ణుడు నిద్రపోతున్నట్టుగా నటిస్తారు. ముందుగా వచ్చిన దుర్యోధనుడు అహంకారముతో పాదాల వైపు కూర్చోకుండా తలవైపుగా కూర్చుంటాడు. తర్వాత వచ్చిన అర్జునుడు వినయంగా శ్రీకృష్ణుని పాదాల వైపుగా కూర్చొనగా నిద్రలేచిన శ్రీకృష్ణుడు ముందుగా అర్జున్ని చూసి ఆ తర్వాత దుర్యోధనుని చూసి ఇలా అంటారు: లక్షలాది మంది యాదవ వీరులను తాను స్వయంగా శిక్షణ ఇచ్చి తయారు చేసిన నారాయణ సేన ఒకవైపు, ఏ ఆయుధం పట్టకుండా కేవలం మాట సాయం మాత్రమే చేసిన శ్రీకృష్ణుడు మరోవైపు అని రెండు భాగాలుగా చేసి తాను ముందు చూసినవాడు, వయసులో చిన్నవాడు అయిన అర్జునుడికి మొదట కోరుకునే అవకాశాన్ని ఇచ్చారు శ్రీకృష్ణుడు. లక్షలాది మంది వీరులు ఉన్న నారాయణ సేనని అర్జునుడు ఎక్కడ కోరుకుంటారేమోనని దుర్యోధనుడు భయపడుతూ ఉండగా అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి కోరుకుంటాడు. మిగిలిన నారాయణ సేనని దుర్యోధనుడు సంతోషంగా ఎంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ వీడియో గాని నచ్చితే చిన్న లైక్ చేయండి.